వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన మోడల్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఇందులో కవర్ అయ్యే ఈచ్ మోడల్ కూడా మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో మనము పాలిగన్స్ బహుభుజులకు సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, బహుభుజులు అనగానే మనకి ట్రయాంగిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి డెకాగాన్ వరకు మనకున్న సిలబస్లో ఉంటుంది. యాక్చువల్గా ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ పెంటాగాన్ నుంచి డెకాగాన్ వరకు, అంటే మనకి ఇక్కడ పంచభుజు నుంచి దశభుజు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక టాపిక్ చూసినట్లయితే మనము ఫస్ట్ పాలిగన్, నెక్స్ట్ రెగ్యులర్ పాలిగన్కు మధ్యన డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. బహుభుజి మరియు క్రమ బహుభుజి యొక్క డిఫరెన్స్ ఏంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 ఫిగర్స్లో ఈ ఫస్ట్ ఫిగరు, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఫిగర్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ ఫిగర్లో మనకి టోటల్గా 5 సైడ్స్ ఉన్నాయి, 5 భుజాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఫిగర్లో కూడా మనకి 5 భుజాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వీటి యొక్క లెంత్ చూసినట్లయితే, భుజాల యొక్క లెంత్ చూసినట్లయితే ఇది డిఫరెంట్గా ఉంది. ఇది కూడా మనకేమవుతుంది, బహుభుజ అవుతుంది. నెక్స్ట్ వీటి యొక్క లెంత్ చూసినట్లయితే సెకండ్ ఫిగర్లో వీటి యొక్క లెంత్ అనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సైడ్స్ యొక్క లెంత్ ఈ విధంగా చూసుకున్నట్లయితే వీటి యొక్క లెంత్ ఈక్వల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఉంటే ఏమంటామంటే బహుభుజి అంటాం. నెక్స్ట్ ఈ విధంగా ఉన్నట్లయితే మనకి ఈ బహుభుజి ఏదైతే ఉంటుందో ఈ బహుభుజిలోని అన్ని ఏవైతే సైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క భుజాల యొక్క పొడవులు సమానంగా ఉన్నట్లయితే దాన్ని క్రమ బహుభుజి అంటాం. బహుభుజికి నెక్స్ట్ అదేవిధంగా క్రమ బహుభుజికి తేడా. బహుభుజి అంటేనేమో నార్మల్గా ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని క్లోజ్డ్ ఫిగర్, మనకి 3 సైడెడ్ ఉంటే ట్రయాంగిల్, 4 సైడెడ్ ఉంటే క్వాడ్రిలేటరల్, నెక్స్ట్ 5 సైడ్స్ ఉంటే పెంటాగాను, ఈ విధంగా ఉంటుంది. రెగ్యులర్ అంటేనేమో ఏదైతే మనకి ఇచ్చిన బహుభుజి ఏదైతే ఉందో అందులో ఉండే కోణాలు, నెక్స్ట్ అదేవిధంగా భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ బహుభుజిని ఏమంటామంటే క్రమ బహుభుజి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ మనం టోటల్గా డిస్కస్ చేసే ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి సిలబస్లో క్రమ బహుభుజి గురించి మాత్రమే ఉంటుంది, మనకి బహుభుజి గురించి ఉండదు. పాలిగన్స్ అంటే ఇందులో క్రమ బహుభుజికి సంబంధించి ఉంటుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఓన్లీ దీన్ని బేస్డ్ పైన మాత్రమే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో చూసినట్లయితే ఈ రెడ్ మార్క్ తోటి ఏవైతే ఉన్నాయో మనకి ఇవి ఇంటర్నల్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. ఇవే మనకి ఇంటీరియర్ యాంగిల్ అంటాం. అంతర్కోణం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, అంతర కోణం. నెక్స్ట్ ఏదైతే మనకి బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ని బాహ్య కోణం అని చెప్పేసి పిలుస్తాం, ఎక్స్టీరియర్ యాంగిల్. ఏవైతే మనకి ఈ రెగ్యులర్ పాలిగన్ ఏదైతే ఉందో ఈ రెగ్యులర్ పాలిగన్లోని బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కానీ ఈ రెగ్యులర్ పాలిగన్లోని ఈ కోణాలు, సపోజ్ దీన్ని 1 అనుకోండి, దీని యాంగిల్ 2, నెక్స్ట్ యాంగిల్ 3, నెక్స్ట్ యాంగిల్ 4, నెక్స్ట్ యాంగిల్ 5. ఈ 5 యాంగిల్స్ను యాడ్ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎంత ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. అంటే రెగ్యులర్ పాలిగాన్లో మీరు ఎన్ని సైడ్స్ అయినా తీసుకోండి, 5 తీసుకోండి, 6 తీసుకోండి, 7 తీసుకోండి, 8 తీసుకోండి, 9 తీసుకోండి, మీరు ఎన్ని అయినా తీసుకోండి, దాని యొక్క ఏదైతే బాహ్య కోణాల మొత్తం, దాని యొక్క బాహ్య కోణాల మొత్తం ఎక్స్టీరియర్ సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ఉంటుంది. 360 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనము ఎన్ని సైడ్స్ ఉన్న బహుభుజం తీసుకున్నా, ఎన్ని భుజాలు కలిగిన బహుభుజం తీసుకున్నా వాటి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. నెక్స్ట్ అంతర్కోణాలు ఏంటంటే వాటి యొక్క భుజాలను బట్టి మారుతూ ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ట్రయాంగిల్ కూడా ఒక బహుభుజం అని చెప్పాం. దీనికి మొత్తం సైడ్స్ ఎన్ని ఉంటాయి, మనకి 3 సైడ్స్ ఉంటాయి. వీటి యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ ఏం చెప్పా నేను, అంతర్కోణాల మొత్తం మారుతూ ఉంటుంది. ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడైతే మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్స్ మీరు ఏ బహుభుజం తీసుకున్నా కానీ దీని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఏముంది, ఆల్వేస్ 360 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటీరియర్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది మనకేమవుతుందంటే
మారుతూ ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్స్ వచ్చే 180 డిగ్రీస్ ఉంటుంది, క్వాడ్రిలేటరల్ అంటే మనకి చతుర్భుజంలో 360 డిగ్రీస్ ఉంటుంది, పెంటాగాన్ వచ్చేసి పంచభుజలో మనకి 540 డిగ్రీస్ ఉంటుంది, ఎగ్జాగాన్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి 6 సైడ్స్ ఉంటాయి, ఇందులో 720 ఉంటుంది. ఇప్పుడు ఎనీ పాలిగాన్ తీసుకుంటే ఎన్ సైడ్ను బేస్ చేసుకొని మనము సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవాలంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్ చేస్తే మనకేమవుతుంది, సమ్ ఆఫ్ ఇంటీరియర్ అంతర్కోణాల మొత్తం వస్తుంది. సపోజ్ మనకి 10 ఉందనుకోండి, ఇక్కడ 10 వేస్తే 10-2 ఇంటూ 180 చేస్తే 10 సైడ్స్ ఏదైతే ఉందో మనకి ఈ డెకాగాన్కి సంబంధించిన టోటల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తానికి ఫార్ములా ఇది n-2 ఇంటూ 180 డిగ్రీస్. నెక్స్ట్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలన్నప్పుడు ఏదైతే ఈ మొత్తాన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ తోటి డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఏది ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే అంతర్కోణం విలువ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనకేంటి ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ మనకి ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ 360 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈచ్ యాంగిల్ రెగ్యులర్ పాలిగాన్ అయితే మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఈచ్ ఇంటీరియర్ అంటే అంతర్కోణం ఒక్క అంతర్కోణం యొక్క విలువను ఫైండ్ అవుట్ చేయాలంటే n-2 ఇంటూ 180/n చేయాలి. n అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్, ఒకవేళ ఎన్ని సైడ్స్ ఉంటే n = అంత పెడితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. exterior angle is equal to 360/n 360 degrees by n అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్. ఒకవేళ నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలి అంటే ఏం చేస్తామంటే n is equal to 360 degrees by ఎక్స్టీరియర్ యాంగిల్ను డివైడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలన్నప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏదైతే కావాలనుకుంటున్నామో అప్పుడు ఇక్కడ 360 degrees by ఎక్స్టీరియర్ యాంగిల్ను డివైడ్ చేస్తాం. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు కానీ నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు కానీ ఫైండ్ అవుట్ చేయడం కోసము మనకి ఒక స్మాల్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఇది తీసుకోండి, ఈ ఫిగర్లో ఈ పార్ట్ తీసుకుంటున్నాం. మనకేంటంటే ఈ టోటల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కలిపితే మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. ఈ టోటల్ ఈ పార్ట్ దగ్గర ఏదైనా ఒక పార్ట్ తీసుకున్నట్లయితే మనకి ఈ టోటల్ రెండింటిని కలిపితే మనకి ఎంత ఉంటుంది, ఇంటీరియర్ యాంగిల్ నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్ = 180 డిగ్రీస్ ఉంటుంది సమ్. ఈ పార్ట్ దగ్గర ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఈ రెండింటిని కలిపితే మనకెంత 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే మనకి ఇంటీరియర్ తెలిసిందనుకోండి ఎక్స్టీరియర్ తెలుస్తుంది, ఒకవేళ ఎక్స్టీరియర్ తెలిసిందనుకోండి ఇంటీరియర్ తెలుస్తుంది. అంటే ఎక్స్టీరియర్ కావాలి అంటే 180 మైనస్ ఇంటీరియర్ చేస్తాం. ఒకవేళ ఎక్స్టీరియర్ తెలుసు మనకి ఇంటీరియర్ కావాలంటే 180 మైనస్ ఎక్స్టీరియర్ చేస్తే మనకి ఇంటీరియర్ వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఏదైతే పాలిగాన్ ఏదైతే ఉందో ఇందులో ఏ ఒక్క యాంగిల్ తెలిసినా కానీ 180లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంటీరియర్ కావాలి ఇంటీరియరు, నెక్స్ట్ ఎక్స్టీరియర్ కావాలంటే ఎక్స్టీరియర్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి నెంబర్ ఆఫ్ సైడ్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఏదైతే మనకి ఇక్కడున్న ఏవైతే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంటీరియర్ ఇచ్చినప్పుడు ఎక్స్టీరియర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తాం, 180లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం ఇంటీరియర్ని. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్టీరియర్ కావాలనుకున్నప్పుడు 180 మైనస్ ఇంటీరియర్ చేస్తే ఎక్స్టీరియర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 180 మైనస్ ఇంటీరియర్ చేస్తే ఎక్స్టీరియర్ వస్తుంది. ఎక్స్టీరియర్ వచ్చిందంటే మనకి 360 బై ఎక్స్టీరియర్ చేస్తే నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయి 360 బై నెంబర్ ఆఫ్ సైడ్స్ చేస్తే మనకి ఎక్స్టీరియర్ అనేది రావడం జరుగుతుంది. ఇక క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ చూస్తే ఒక క్రమ అష్టభుజ యొక్క ప్రతి అంతర్కోణం కొలత ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ప్రతి అంతర్కోణం యొక్క విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇంటీరియర్ యాంగిల్ అడుగుతున్నాడు. మనకేం తెలుసు, n-2 ఇంటూ 180/n ఏంటి మనకి ఇంటీరియర్ యాంగిల్ యొక్క వాల్యూకి ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్స్ టు n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8-2 ఇంటూ 180 degrees by 8. ఇక్కడ తీసుకున్నట్లయితే 6 ఇంటూ 180/8 అవుతుంది. 2 3s
నెక్స్ట్ 2 4 జా 4 1 జా 4 4 జా మనకి 16, నెక్స్ట్ 2 మిగులుతుంది, 4 5 జా 20. 45 ఇంటూ 3 వేస్తే 135 డిగ్రీస్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 135 డిగ్రీస్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర్కోణం కొలత 168 డిగ్రీస్. బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి మనము ఆల్రెడీ చూసాం. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమిచ్చాడు, ఈ రెండు యాంగిల్స్ కలిపితే, ఇక్కడ రెండు యాంగిల్స్ కలిపితే మనకెంత 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ మనకేం కావాలి, భుజాల సంఖ్య కావాలి అంటే ఏంటి, మనకున్న రిలేషన్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిస్తే భుజాల సంఖ్య తెలుస్తుంది. మనకేమిచ్చాడు, ఇంటీరియర్ ఇచ్చాడు, ఇంటీరియర్ 168. ఇంకా ఎంతైతే మనకి 180 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్టీరియర్ కావాలి అంటే 12 డిగ్రీస్. ఎక్స్టీరియర్ ఏమవుతుంది, ఇక్కడ టోటల్ చూడండి ఒకసారి, ఇంటీరియర్ 168, ఎక్స్టీరియర్ 12 డిగ్రీస్. మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 360 బై ఎక్స్టీరియర్ ఎంత 12, క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చి 30 వస్తుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు భుజాల సంఖ్య ఎంత 30. నెక్స్ట్ ఇక్కడ ఒక క్రమ బహుభుజిలోని ప్రతి అంతర్కోణం 135 డిగ్రీస్ ఇచ్చిండు. సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇక్కడ దీనిపైన ఎక్కువ అడగడం జరిగింది 2022లో. ఇక్కడ ఇంటీరియర్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు, 135 ఇచ్చిండు. ఎక్స్టీరియర్ ఎంత అవుతుంది, ఎక్స్టీరియర్ 180 మైనస్ 135 వేయండి, చేస్తే మనకి ఎక్స్టీరియర్ వచ్చేసి 45 డిగ్రీస్ వస్తుంది. 45 డిగ్రీస్. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 45. 360 బై 45. 45 తోటి క్యాన్సిల్ చేస్తే మనకి ఎన్ని టైమ్స్ వెళ్తుంది, ఇది 8 టైమ్స్ వెళ్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 8. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బహుభుజికి ఉండే భుజాల సంఖ్య 8. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ బాహ్య కోణం ఇచ్చిండు. బాహ్య కోణం ఇస్తే భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు, డైరెక్ట్ ఇచ్చిండు మనకి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 360 బై ఎక్స్టీరియర్ కాబట్టి 40, 0కి 0 కట్టు, 4 1 జా 4 9 జా. n ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 9 అవుతుంది. మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ అంతర్కోణం, ప్రతి అంతర్కోణం 160 అంటున్నాడు. భుజాల సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సిమిలర్ క్వశ్చన్ సేమ్. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకెంత, అంతర్కోణం 160 అంటే మనకెంత మిగులుతుంది, ఇక్కడ బాహ్య కోణం 20 డిగ్రీస్ అవుతుంది. 20 డిగ్రీస్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 360 బై 20, 0కి 0 క్యాన్సల్, 2 1 జా 2 8 జా. దట్ ఈస్ ఈక్వల్స్ ఎంత వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య 12 అయితే, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అయితే బాహ్య కోణం కొలత ఎంత అని చెప్పేసి అంటున్నాడు. మనకి బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 12 అంటే ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 360 బై నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. n నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత 12 1 జా 12 30 జా 360. ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి 30 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 30 డిగ్రీస్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి అంతర్కోణం 140 అయితే 140 ఉండే క్రమభుజి ఏది అని చెప్పేసి అంటున్నాడు. అంతర్కోణం ఎంత ఉంది, 140 డిగ్రీస్ ఉంది. సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకి అంతర్కోణం 40, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత మిగులుతుంది 40. మొత్తం టోటల్ 180 ఉండాలి కదా. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 40, 0కి 0 క్యాన్సల్, నెక్స్ట్ 4 1 జా 4 9 జా. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. 9 భుజాలు ఉన్నాయి. దీన్ని వచ్చేసి మనం నానాగాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నవభుజి అని చెప్పేసి అంటాం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, నానాగాన్ అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ 8 భుజాల యొక్క బహుభుజి, 8 భుజాల బహుభుజి యొక్క అంతర్కోణాలు మనకి 1:3:4:6:7
11:13:15 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ బహుభుజిలోని అతిపెద్ద అంతర్కోణం యొక్క కొలతను ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకి సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే అంతర్కోణాల మొత్తం రేషియో ఇచ్చాడు మనకి ఇక్కడ. అంటే 8 సైడ్స్ ఉండే అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి n-2 ఇంటూ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ n ఇజ్ ఈక్వల్ టు ఎంత? 8 ఇచ్చాడు. 8 - 2 ఇంటూ 180 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 180. 6 ఇంటూ 180 చేసినట్లయితే మనకి కంప్లీట్గా 108. 18 6 108 1080 వస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్ పార్ట్స్ను యాడ్ చేయండి. టోటల్ పార్ట్స్ను యాడ్ చేస్తే 1 3 8 అవుతుంది. 8 + 6 14. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 14 21. నెక్స్ట్ వచ్చేసి మనకి 32. నెక్స్ట్ వచ్చేసి 22 22 + 13 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. 32 + 13 45. 45 + 15 దట్ ఈస్ ఈక్వల్స్ టు 60. టోటల్ 60 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ ఎంత? 1080. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. నెక్స్ట్ 6 1 6 18 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్ వస్తుంది. 1 యూనిట్ మనకేమంటున్నాడు? పెద్ద అంతర్కోణం విలువ అంటే ఎంత? 15. రేషియో వచ్చేసి 15 ఏదైతే ఉందో అది. అంటే 15 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 18. 15 ఇంటూ 18 చేసినట్లయితే మనకి 270 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర్కోణం 148 అయితే బహుభుజి భుజాల సంఖ్య ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సేమ్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ సిమిలర్గా తీసుకోండి. 144 డిగ్రీస్ ఉంది. రిమైనింగ్ బాహ్య కోణం ఎంత అవుతుంది? మనకి 36 డిగ్రీస్ అవుతుంది. టోటల్ 180 కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 బై బాహ్య కోణం దట్ ఈస్ ఈక్వల్స్ టు 36. 6 36 1 36 10 n ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఆన్సర్ వచ్చేసి 10. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకి బహుభుజికి సంబంధించి అడుగుతున్న మోడల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇవి మనకి కంప్లీట్గా ఎక్కువ శాతం మనకి ఏమంటున్నాడంటే అంతర్కోణం ఇచ్చి బహుభుజి భుజాల సంఖ్యను అడుగుతున్నాడు. కొన్ని కేసెస్లో మనకేమంటున్నాడు? రేషియో బేస్డ్ పైన అడగడం జరుగుతుంది. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చేయండి. మీకు కంప్లీట్గా మనకి 2022లో ఈ బహుభుజి పైన క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా ఒకసారి ఈ టాపిక్ని చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీకు సపరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. జామెట్రీ నుంచి ఆల్రెడీ కొన్ని టాపిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్లో కూడా మీకు టాపిక్స్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ తప్పకుండా చేయండి. అదేవిధంగా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీతో పాటు మీ మిత్రులకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో అనేది బూస్ట్ కావడం జరుగుతుంది. మీతో పాటు ఒక 10 మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీతో పాటు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కోసము మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరు అందులో జాయిన్ అయినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ప్రతి క్లాస్ యొక్క పీడిఎఫ్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందులో జాయిన్ అయితే అక్కడ నుండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.